ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? ఒకప్పుడు నీ స్థితి ఏమిటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ స్థితిగతులు ఏమిటి? ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఆలోచించి. ఒకప్పుడు ఏమండి, నేను పురుపాకలు ఉండి ఈరోజు 2 అంతస్తుల మేడ కట్టానండి, ఈరోజు 3 ఇల్లులు కట్టానండి, ఈరోజు 4 ఇల్లులు కట్టానండి, ఈరోజు ఖాళీ స్థలాలు కొనగలుగుతున్నానండి, 20 తులాలు బంగారం కొంటానండి, 10 తులాలు బంగారం కొనుక్కుంటున్నానండి. దేవుని బిడ్డ, ఇది ఫలించడం అంటావా? ఇది శారీరక ఫలింపే. ఆధ్యాత్మిక ఫలింపు అనేది దేవునికి నీకున్న కనెక్షన్. దేవునికి స్థితి కలిగిన గాక. దేవునికి నీకున్న ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఆత్మీయ యొక్క ఫలింపు. హల్లెలూయా. దాన్ని ఎవరు వేరు చేయకుండా ఉండాలంటే నీవు దేవుని త్రోవలోనికి రావలసిందే. హల్లెలూయా.